ఎప్పుడు కిచెన్ రిలేటెడ్ వీడియో చేసినా కూడా ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలు, పంచదార, బూస్ట్, కాఫీ పౌడరు, మహా అయితే ఎండుమిరపకాయలు, అంతకు మించి అయితే ఏ గ్రాసరీస్ కనిపించవు కదా, కుకింగ్ ఆయిల్ ఇంకంతే. సో కిచెన్ అంతా చూపించాను కదా నేను, కిచెన్ టూర్ అని చెప్పేసి, క్యాప్సూల్ కిచెన్ టూర్ అని చెప్పేసి వీడియోలో. సో అప్పుడు అడిగారండి, గ్రాసరీస్ అన్నీ ఎక్కడ పెట్టుకుంటారు, పప్పులు, ఉప్పులు, మనకి పిండులు, రవ్వలు ఇవన్నీ ఉంటాయి కదా రెగ్యులర్ యూసేజ్లో, మరి ఏం కనపట్లేదు ఎక్కడ ఉన్నాయి అనేసి. అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను, ఒక్కటి కూడా బయట ఉండవు అనమాట. బయట ఉండేవి మాత్రం అవి మాత్రమే, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా బూస్టు, కాఫీ, పంచదార, ఆయిల్, అంతే ఉంటాయి. సో ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, వీటితో మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో నాకు ఎలా సరిపోతాయి అని చెప్పి కూడా డౌట్ అడిగారు. సో ఈ వీడియోలో అయితే అన్ని డీటెయిల్గా చూపిస్తాను. బై ద వే ఈ బాటిల్స్ వచ్చేసి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను, చాలా తక్కువే కాస్ట్, అన్నీ కలిపి ఒక 1000 రూపీస్ కూడా అవ్వలేదు. నాకు ఇవి 12 ఉన్నాయన్నమాట, నాకు 4 సరిపోతాయి కిచెన్కి. సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. యూజువల్లీ మనము వుడ్ లిడ్ అయితే పెట్టుకోవడానికి కుదరదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. కానీ ఇవి ఫ్రిడ్జ్ సేఫ్ అని కూడా ఇచ్చారనమాట, డిష్ వాషర్ సేఫ్ అని కూడా ఉంటుంది, ఆ ప్యాకెట్ మీద ఉంటుంది అనమాట కేర్ ఇన్స్ట్రక్షన్స్లో. సో నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను, ఇది ఒరిజినల్ బ్యాంబూ లిడ్స్ కాబట్టి. సో పైన వచ్చేసి 2 మసాలా ఇంగ్రీడియంట్స్, పాప్కార్న్, సోంపు పోసి పెట్టుకున్నా. సెకండ్ ర్యాక్లోకి వచ్చేసి ధనియాల పొడి పెట్టుకున్నాను. ఇంకా రసము, సాంబార్కి నేను ఒకటే పౌడర్ అయితే చేసుకొని పెట్టుకుంటాను, రసానికి వేరేది, సాంబార్కి వేరేది కాకుండా రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా ఒకటే చేసుకున్నా. ఇంకా ఇందులోనే ఇవి చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఒక డైటీషియన్ సూపర్విజన్లో నేను ఒక డైట్ ఫాలో అవుతున్నాను అన్నాను కదా, నాకు ఇది ఆఫ్టర్నూన్ స్నాక్ అనమాట. ఆఫ్టర్నూన్ అంటే ఒక 3:34 టైంలో తీసుకునే స్నాక్ కోసము 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, మోర్ దెన్ 30 మినిట్స్ నానబెట్టుకొని తీసుకోవడము. సో అది రెసిపీస్ చూపించినప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్, లెమన్ కలిపినప్పటికి కానివ్వండి, ఇంకేదైనా కొంచెము కూల్ వాటర్ అవసరం అవుతాయేమో అని చెప్పేసి ఆ 2 బాటిల్స్ పెట్టి ఉంచుకుంటాను. ఒక ఎంటీ బాటిల్ అయితే వాటర్ ఫిల్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయడానికి పెట్టుకుంటాయి, ఊరికే బయటకు వెళ్ళినప్పటికీ అట్లా అనమాట. అది రెగ్యులర్గా యూజ్ చేయకుండా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేస్తాను నేను, నీట్గా ఉంటుంది కదా అనేసి. ఆ కింద ఉన్న బాటిల్స్ ఏమో ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు మాకు వాటర్ ఫిల్ చేసుకొని వెళ్ళడానికి ఎంటీ బాటిల్స్ అవన్నీ కూడా, అయినా ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఉంచుతానమాట. మనకి ప్లాస్టిక్ బయట ఉండడం కన్నా ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా సేఫ్ అని లోపలే ఉంచేస్తా. ఇంకా ఈ ర్యాక్లో అన్ని పచ్చళ్ళు ఉంటాయి. ఒకటేమో ఆమ్చూర్ పౌడర్ అనమాట, మామిడికాయ పొడి, ఇంట్లో చేసింది, మా అమ్మ చేసేస్తుంది ఎవ్రీ ఇయర్. సో నేను చింతపండు వాడకుండా పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి అన్నిట్లోకి మామిడికాయ పౌడరే వేసుకుంటూ ఉంటాము. ఇంకా ఫ్రిడ్జ్ లోపలికి వచ్చేసరికి కంప్లీట్ డౌన్ ర్యాక్లో వెజిటబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ వెజిటబుల్ బ్యాగ్లో కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇవేమి క్విక్గా వడిలిపోయే కూరగాయలు కాదు కదా, కూర అరటికాయలు, ఇంకా క్యాబేజ్, కుకుంబర్ ఇవే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా పెట్టేశాను నేను. సెకండ్ బాక్స్ అయితే ప్రస్తుతానికి ఎంటీగా ఉంది, వెజ్జీస్ అన్నీ కూడా అయిపోయాక మళ్ళీ పెట్టుకుంటా. ఒక టబ్లో పెట్టేసుకుంటాను మిల్క్ ప్యాకెట్స్ అన్నీ కూడా, ఒక డెడికేటెడ్గా ఒక టబ్ పెట్టేసి అందులో ఈ వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిల్లోకి నేను అసలు వదలకుండా వాడే బాక్స్ అయితే ఇదనమాట. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, కొంచెం కొంచెం పెట్టుకుంటాం కదా, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, ఈ రెండిటికే. నేను ఇంకా పుదీనా అని మనకి కొత్తిమీర ఇవన్నీ కూడా స్టాక్ చేసి పెట్టుకోను, ఇంకా అల్లం ముక్కలు అట్లాంటివి పెట్టే పని లేదు కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రమే. అది ఇక కంప్లీట్ గ్రాసరీ ర్యాక్ అనమాట ఇది, ఓన్లీ గ్రాసరీసే ఉంటాయి ఏమీ లేకుండా. సో నాకు ఇంకా పురుగులు పట్టేస్తాయని ఇంకా గొడవ అయితే ఏమీ లేదు, ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అన్నీ కూడా టపర్వేర్ కంటైనర్స్. నాకు స్క్వేర్, రౌండ్ షేప్ కంటైనర్స్ కన్నా కూడా ఇట్లా స్లీక్గా ఉండేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. కొన్ని ఏమో 1/2 కేజీ ఉన్నాయి, కేజీ ఉన్నాయి, 1.5 కేజీ, 2 కేజీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అన్ని టప్పర్వేర్స్. సో ఫ్రిడ్జ్లోనే కదా పెట్టేది అని చెప్పి ఏమీ దాని గురించి పెద్ద ఫీల్ అవ్వకుండా వాడేసుకుంటున్నాను. కందిపప్పు అలాగే బిర్యానీ రైస్ అన్నమాట ఇవి. ఇంకా ఈ శనగలు, బ్రౌన్ శనగలు, ఇవి గుగ్గిళ్ళు చేసుకోవడానికి శుక్రవారం, శనివారము అమ్మవారి కోసం అని చెప్పేసి శనగలు గుగ్గిళ్ళు చేసి పెట్టుకుంటూ ఉంటాము. ఇదేమో పొంగల్లోకి ఎల్లో పెసరపప్పు అనమాట, పొట్టు తీసిన పెసరపప్పు పొంగల్ చేసినప్పుడు యూజ్ చేసుకుంటాము.
ఇదేమో గోధుమ పిండి. చాలా తక్కువ గోధుమ పిండి వాడడము. సో, కొంచెం అయితే సరిపోతుంది అట్లా. ఇదేమో శనగపిండి అనమాట. అది గూడా చాలా రేర్ ఈ గోధుమ పిండి, శనగపిండి వాడడం. రేర్‌గా యూజ్ చేసేవి కొంచెం వెనక రేవులో పెట్టేసుకుంటాను దీంట్లో. మరమరాలు ఎప్పుడైనా మా సాహితికి స్నాక్‌గా ఇవ్వడానికి, అలాగే ఈవినింగ్ వెజిటబుల్స్ కట్ చేసి దాంతో పాటు మిక్స్చర్ లాగా చేయడానికి వాడుతుంటాను. ఇంకా పూల్ మఖానా డ్రై స్నాక్. ఇదేమో గోధుమ రవ్వ అనమాట. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉప్మా ఉంటుంది. ఇంకా వేయించిన శనగపప్పు మన ఇడ్లీ, దోస, చట్నీల్లోకి యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది వేరుశనగ పప్పులు. ఇవన్నీ కూడా 1 కేజీ తీసుకుంటే వాటికి సరిపోతాయి, నిండిపోతుందన్నమాట కొంచెం వెల్తీగానే. ఇంకా బాదం పప్పులు, ఇవేమో మల్టీగ్రెయిన్ ఓట్స్. ఎప్పుడన్నా తీసుకుంటున్నాం అనమాట, ఏదైనా టిఫిన్‌కి బ్యాటర్స్ అవి లేనప్పుడు కొంచెం తీసుకోవడానికి సేఫ్ సైడ్ అనమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా కందిపప్పు ఉంటే చిన్న దాంట్లో పోసి ఫ్రంట్ రోలో పెట్టేసుకున్నాను. ఇంకా అవేనండి గ్రాసరీస్ నేను ఇంట్లో నెలంతా యూజ్ చేసేవి. ఇంకా దానిపైన ర్యాక్లో వచ్చేసి పెరుగు డబ్బాలు, ఒక దాంట్లో దోస పిండి. ఇదేమో కొబ్బరి, టొమాటోస్, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపి చట్నీ చేశాను. అది ఉంది దోసెలకి అనమాట. రైస్లోకి, దోసెలకి లేదా పెరుగన్నంలో పెట్టుకోవడానికి అట్లా. ఇంకా ఈ వెజిటబుల్ స్టోరేజ్ బాక్స్లోనే క్యారెట్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా లెమన్ ఉన్నాయి కొన్ని. ఈ రెక్టాంగిల్ బాక్స్లో వచ్చేసి పన్నీర్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చూపించేదేమో బూందీ అనమాట. మొన్న సంక్రాంతి పండగకి బూందీ చేస్తే ఇంట్లో కొంచెము ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినదు. మా సాహితీ బోర్ కొట్టేసిందంటది. సో, అందుకనేసి ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎన్నాళ్ళైనా కూడా ఆయిల్ స్మెల్ రావడము, పాడవడం అట్లా లేకుండా ఉంటాయన్నమాట. మెత్తబట్టం అట్లా ఏమి ఉండదు, ఎప్పటికీ క్రిస్ప్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. సో, ఇదనమాట ఫ్రిడ్జ్ సెక్షను. గ్రాసరీస్ మొత్తం అన్ని స్పైసెస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇంకా ఫ్రీజర్‌లోకి వచ్చేసరికి బేకింగ్ సాల్ట్, బేకింగ్ పౌడరు, వీటిని కుకింగ్‌కి అయితే ఏం కాదు. ఒకసారి ఎప్పుడో కేకులు చేద్దామని చెప్పి తీసుకున్నా. అవైతే అట్లాగే ఉన్నాయి. సో, ఇవి ఎప్పుడైనా క్లీనింగ్‌కి వాటికి దేనికైనా వాడుతూ ఉంటున్నా. కుంకుమ పువ్వు ఇది ఎప్పటిదో అసలు 2, 3 ఇయర్స్ నుండి అలానే ఉంది. చాలా రేర్ కండిషన్స్‌లోనే కదా వాడతాము కుంకుమ పువ్వు. సో, బాక్స్ అయితే అలానే ఉంది. ఇంకా కరివేపాకు అనమాట. మామూలుగా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువే వస్తది కదా! అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టి వాడే లోపల పాడైపోతది, పడేయడము. సరే ఏముండదు, ఒక రూ. 10 పెడితే చాలా కరివేపాకు వస్తది. అయినా ఎందుకులే వేస్ట్ చేసేదని కడిగేసి ఇట్లా ఎయిర్ డ్రై అవ్వనిచ్చి ఇట్లా కవర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టేస్తా. సో, ఆకు కూడా వేస్ట్ పోకుండా వాడుకోవడానికి పనికొస్తాయన్నమాట. సో, ఈ 2 కాఫీ బాటిల్స్ వచ్చేసి ఒకటేమో తాలింపు గింజలు కొంచెం ఎక్కువ కలిపేసా ఒకరోజు. అందుకే ఇంకా దీంట్లోనే కలిపి పెట్టేసుకున్నాను బాటిల్‌లో పెట్టేసి ఫ్రీజర్‌లో. ఇంకొకటేమో ధనియాల పొడి అనమాట. ఇవేమో ఫుల్ నిండుగా ఉన్నాయి. ఈ 2 బాటిల్స్‌లో మిరియాలు, జీలకర్ర అవి. ఇంకా దీని ప్యారలల్ ఫ్రిడ్జ్ సెక్షన్‌లోకెళ్ళేసరికి వెజిటబుల్ స్టోరేజ్ బాక్స్‌లోనే నేను కొబ్బరి ముక్కలు తీసినవి అవి పెట్టుకుంటాను. నాకు బాగా కన్వీనియంట్‌గా ఉందనమాట కొబ్బరి ముక్కలు పెట్టుకోవడానికి. ఇవేమో అల్లం క్యూబ్స్ పెట్టుకున్నాను. సో, ఇవి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఒకదాని మీద ఒకటి పెట్టడానికి బావున్నాయి. ఇది నెయ్యి కొంచెము, మొన్న అరిసెలు చేశాను నేను. కొంచెం నెయ్యి ఉంటే కాచింది, అది అందులో పోసేసి పెట్టేసుకున్నాను. ఇంకా కింద దాంట్లో ఒక 2 కేజెస్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయన్నమాట. 2.3 వచ్చేసి. ఒక దాంట్లో అటుకులు, కారము. యాక్చువల్లీ కారము ఇట్లా ప్లాస్టిక్ టప్పర్‌వేర్ వీటిలో పెట్టుకోకూడదు. కానీ ఫ్రీజర్‌లో పెట్టేస్తున్నాను గదా అని పెట్టాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అట్లా పెట్టొద్దు అనేసి అనుకున్నా. బియ్యం పిండనమాట. ఇంకా కింద రోలో ఇడ్లీ రవ్వ అండ్ 2 కేజీస్ పెసలు, ఇంకా 2 కేజీస్ మినువులు ఉన్నాయండి. ఇవి 2 కేజీస్ అయితే కరెక్ట్‌గా నిండుతది. ఇంకొంచెం వెళ్తుంటదనమాట. మూత తీసినప్పుడు గూడా ఒకసారి కింద పడే ప్రమాదం లేకుండా నిండుగా పోసినప్పుడు కొంచెం గ్యాప్ ఉంటే బావుంటుంది. ఇటువైపు చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి. ఒకటి చాట్ మసాలా, ఒకటేమో బిర్యానీ మసాలా పౌడరు, షాజీరా, అలాగే గసగసాలు, ఇంకొక దాంట్లో మెంతులు, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ గూడా ఈ స్పైసెస్ అన్నీ ఇక్కడున్నాయి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే షాజీరా ఇంకో చిన్న బాటిల్‌లోకి గూడా ఎళ్ళింది.
సో ఇవన్నీ కూడా హ్యాండీగా ఉంటాయి, డోర్లో పెట్టేసుకొని ఉంచుకుంటాను నేను. సో ఇట్లా ఈ స్పైసెస్ ఇవి కూడా ఏ ఒక్కటి ఎప్పుడు కూడా బయట ఉండవు, అన్ని ఫ్రిడ్జ్లోనే ఉంటాయన్నమాట. కొంచెం నాది 700 లీటర్ కెపాసిటీ ఫ్రిడ్జ్, అంటే ఇంకా ఇంతకన్నా పెద్ద ఫ్రిడ్జ్లు ఉండేవి కూడా ఉన్నాయి, కానీ నాకు ఇదే ఎక్కువ. చూసారుగా ఎంత ఖాళీగా ఉండిందో. ఒక దాంట్లోనేమో ఐస్ క్యూబ్స్ పెట్టుకునే బాక్స్ అనమాట, అది రిమూవబుల్, అది తీసేయొచ్చు, మళ్ళీ అక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇంకా గ్రీన్ పీస్ అయితే నేను నానబెట్టి ఉడికించి పోసి పెట్టేసుకున్నాను, ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కవర్లో వేసేసి. సో వాటిని యూజ్ చేస్తా. కొన్ని అప్పడాలు వెరీ రేర్ వాడేది, ఎప్పుడో మా బేబీ అడిగితే తీసుకొచ్చాము అప్పడాలు చేయడానికి. ఇంకా చెయ్యము, రోస్టెడ్వి అయితే చెయ్యం, తక్కువ. సో ఫ్రీజర్లో పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇంకా ఒక బాక్స్ అయితే ఖాళీయే ఇంకా అది. ఇంకా దాని కింద దాంట్లో కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, వీటిలో పొయ్యగా కొంచెం మిగిలినవి రవ్వని అలాంటివి, అవన్నీ అక్కడ పెడతా. అండ్ మిగిలిన ప్యాకెట్స్ కూడా బయట ఎందుకు పెట్టానంటే చీమలు వచ్చేస్తాయి క్లిప్ పెట్టినా కూడా. అందుకని బూస్ట్ ఏదైనా బాటిల్లో పోసాక ఇట్లా మిగిలిందనుకోండి, అది కూడా నేను ఫ్రిడ్జ్లో ఒక డోర్లో పెట్టేస్తాను. సో నాకు ఎండబెట్టుకోవాలి, పురుగులు పట్టాయి, ఇలాంటి ఇబ్బంది అయితే ఎప్పుడూ ఉండదు. మంత్కి కావాల్సినవి ఆర్ 2 మంత్స్కి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకోవడం అనేది చాలా ఇయర్స్గా అలవాటు అయిపోయింది నాకు. బయట అయితే ఏ ఒక్కటి ఉండదు. సో ఇదండి నా గ్రాసరీస్ నేను యూజ్ చేసేది. ఇంతకు మించి ఏమీ ఉండవు మేము వాడేవి. మా రెగ్యులర్ మీల్కి వచ్చేసి టిఫిన్లు, లంచ్, డిన్నరు, స్నాక్, వీటన్నిటికీ కూడా ఈ గ్రాసరీస్ మాత్రమే మేము యూజ్ చేసేది.